అందరికీ నమస్కారం. నేను నేర్చుకున్న ఒక సంస్కృతం పాట అర్థమైతే తెలుసుకున్నాను కానీ, ఆ పాటకి సరైన నమూనా ఎక్కడ ఉంది అని నేను చాలా సార్లు అనుకున్నా. చాలా గొప్ప పాట ఇది. కానీ ఈ పాట వాస్తవంలో కార్యరూపంలో కనిపించడం చాలా కష్టం అనిపించింది. 2 రోజుల కళాయజ్ఞం కార్యక్రమంలో టార్చ్ ఎన్‌జీఓ ద్వారా నిన్న సాయంత్రం నేను తెలుసుకున్న ఒక ప్రెజెంటేషన్ తర్వాత ఇవాళ ఉదయం నుంచి నేను ఆ పాట పాడుతుంటే ప్రతి లైన్లో కూడా, ప్రతి పంక్తిలో కూడా నాకు ఈ బృందమే కనిపిస్తుంది. అలా ఎందుకని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇది ఒకవేళ పొగడ్తగా మీరు అనుకోవచ్చు. అందుకని నేను ఆ పాట వినిపించి ప్రతి పంక్తి కూడా అర్థం చెప్తాను. టార్చ్ గురించి విన్నవాళ్ళు ఎవరైనా సరే మీరే అది నిజమో కాదనేది మీరు చెప్పండి. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం. మన మనసు ఎప్పుడు కూడా అదే స్మరిస్తూ ఉండాలట. మన మాటలు ఎప్పుడు కూడా అవే మాట్లాడుతూ ఉండాలంట. మన మనసు ఎప్పుడు అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండాలి. మన మాటలు ఎప్పుడు కూడా అదే విషయం గురించి మాట్లాడుతూ ఉండాలి. అది ఏ విషయం అంటే లోకహితం. చాలా సంవత్సరాల క్రితం, ఐ థింక్ 14 ఏళ్ల క్రితం, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మరుగున పడిపోతున్న చరిత్రని వెలికి తీయడం కోసం ఒక యువకుడు మరింతమంది యువకుల్ని సైన్యంగా కలుపుకుని ముందడుగు వేశాడు. ఈ రోజుల్లో, ఈ తరంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా డబ్బు సంపాదించాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని, విదేశాలకు వెళ్ళాలని, బాగా ధనికులు కావాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని చాలా కలలు కంటూ అదే కలల్ని వాళ్ళ పిల్లల మీద రుద్దడం నేను ఒక విద్యావేత్తగా, విద్యాధికురాలుగా, ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక స్కూల్ ప్రిన్సిపల్గా 15 ఏళ్ళు పైపడిన నా కెరియర్లో నేను చూస్తున్నాను. మేము తరగతిలో చెప్పిన పాఠాలన్నిటినీ కూడా కార్యరూపంలో పెట్టడానికి తల్లిదండ్రులే అడ్డం వస్తుంటారు. తల్లిదండ్రులు తప్పిస్తున్నప్పుడు పిల్లలు వాటిని పూనుకోరు. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ బృందం చూస్తే నాకు చాలా సంతోషం కలిగింది. అంటే లోకహితం మమ కరణీయం, నేను లోకహితం మాత్రమే చేయాలి. నాకు వీళ్ళు చేస్తున్న పనిలో లోకహితం మాత్రమే కనిపిస్తుంది. ఈ పని ద్వారా వాళ్ళకి స్వప్రయోజనం అనేది ఎంతగానో నాకు కనిపించట్లేదు. అంటే వాళ్లకు ఈ పని చేయడం ద్వారా సంతృప్తి, ఒక ఆనందం తప్ప ప్రత్యేకించి వాళ్ళకు అనుగురి ప్రయోజనం ఏం కనిపించట్లేదు. ఈ టీంలో అందరూ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళే అంటారు నేను గమనించినంత వరకు. ఇది చాలా ప్రొడక్టివ్ ఏజ్. ఈ వయసులో వాళ్ళు ఏదైనా సాధించవచ్చు తలుసుకుంటే. అలాంటి సాధించే వయసుని డబ్బు కంటే చాలా విలువైంది. ఆ సమయం మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. అటువంటి విలువైన సమయాన్ని కేవలం ఈ మరుగున పడిన గూడుల కోసం వెచ్చిస్తూ ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని తప్పిస్తూ అన్టోల్డ్ తెలంగాణ. ఇంతకుముందు తెలంగాణ గురించి చాలా విన్నాం మేము. తెలంగాణ అంటే చాలా రాజకీయంగా చాలా గొప్ప ప్రచారం జరిగింది. చాలామందికి ఉపయోగపడింది ఆ స్లోగన్. అంటే పదవులు ఇవ్వడం కోసం కావచ్చు, జెండాలు మోయడం కోసం. కానీ నిజమైన తెలంగాణ ఎక్కడుందంటే ఈ శిథిలాల్లో ఉంది. వచ్చి అందరూ ఈ శిథిలాల్ని వెలికితీసి అసలైన ఆ సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలని తెలుస్తుంది. నభోగ భవనే శయనీయం, నభోగ భవనే శయనీయం, నచ సుఖ నభోగ భవనే రమణీయం, నచ సుఖ శయనే శయనీయం, కార్యక్షేత్రే త్వరణీయం, లోకహితం మమ కరణీయం. ఇంత పెద్ద సంకల్పం చేతిలోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు వచ్చి సత్కారాలు చేయవు, ప్రభుత్వాలు వచ్చి నిధులు ఇవ్వవు. స్థానికులు కూడా ఎంతగానో వాళ్ళకి నీరాజనాలు ఇచ్చి వాళ్ళకి ఏదో చేస్తారనుకుంటే అది కూడా నేను అనుకోవట్లేదు. అంత సహాయం చేస్తారని. వీళ్ళ ప్రయాణంలో
ఎటువంటి సుఖలాలసత్వం ఆ వయసు 20-40 సంవత్సరాల వయసులో వాళ్ళు చాలా ఎంజాయ్ చేసే వయసు మనందరికీ తెలిసిందే. ఇలాంటి వయసులో వాళ్ళ స్వీయ సుఖాల్ని, సంతోషాల్ని త్యాగం చేస్తూ నత్య సుఖ శయనే శయనీయం. ఇప్పుడున్న ప్రదేశం చూస్తే ఊరికి చాలా దూరంలో ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి కంటి నిండా కునుకు లేని రాత్రులు ఎన్ని గడిపారో మనందరికీ తెలుస్తుంది. కార్యక్షేత్రే త్వరణీయం. వాళ్ళు వెళ్ళాలి అని ఒక్కసారి నిర్దేశించుకున్న గమ్యానికి ఎంత దూరమైనా వెళ్తారనమాట. తర్వాత దుఃఖ సాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపిణే భ్రమణీయం లోకహితం మమ కరణీయం. వీళ్ళు ఈ విషయాన్ని అంటే ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళు ఉంటారు, బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, అవమానించిన వాళ్ళు ఉంటారు, ఎద్దేవా చేసిన వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు చేసిన కష్టాన్ని వాళ్ళ కష్టంగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు పునాది వేస్తే పైన అంతస్తులు కట్టుకునే వాళ్ళు ఉంటారు. అందరినీ కూడా అలా చూసుకుంటూ అయినా ముందుకు సాగిపోతూ ఉండడం అనేది లోకహితం మమ కరణీయం. ఇది లోకహితం. వీళ్ళందరిలో ఉన్న ఒకే ఒక కామనాలిటీ, ఒకే ఒక మూలంగా అందరికీ ఉన్న సమానమైన లక్షణం ఏంటంటే లోకహితం. గహనాన్ సుదూర తీరాలైన వాళ్ళు లెక్క చేయరు, అంధకారమైన లెక్క చేయరు. వాళ్ళు అనుకున్న సంకల్పాన్నే వాళ్ళు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. మార్నింగ్ నేను ఈరోజు ఉదయం నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు మాలా ఎవరు వద్దు అని అంటున్నారు అనమాట. ఆ విషయాన్ని నేను చాలా కలిగింది నాకు. చేసే వాళ్ళనైనా మనం అందరం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అందుకని ఇటువంటి వాళ్ళని దయచేసి ధనికులు, మంచి మనసున్నవారు వీళ్ళని ప్రోత్సహించి మరింతగా వీళ్ళకి తోడ్పాటునిచ్చి వీళ్ళకున్న ఆలోచనల్ని కార్యరూపం చేయడానికి, బంగారు తెలంగాణని నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు.